వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ ని వెంటనే అరెస్ట్ చేయాలి. ములుగు జిల్లాలో ప్లకార్డులతో సిఐటియు నేతల నిరసన. రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చిన సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. ఖమ్మం పత్తి మార్కెట్లో ఘోర అగ్ని ప్రమాదం. 2400 పత్తి బస్తాలని అంటుకున్న మంటలు. మచిలీపట్నం నగర కార్పొరేషన్ ని రద్దు చేయాలి. బీజేపీ మచిలీపట్నం ఇన్ఛార్జ్ సోడిశెట్టి బాలాజీరావు డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకి పాల్పడిన బీజేపీ ఎంపీని వెంటనే అరెస్ట్ చేయాలని సిఐటియు నేతలు నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఢిల్లీలో మహిళా కుస్తీ యోధులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురంలో ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ ని వెంటనే అరెస్ట్ చేయాలని వారు జాతీయ రహదారిపై ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ, అనేక దేశాల్లో కుస్తీ పోటీల్లో గెలిచి భారతదేశానికి బంగారు పథకాలు సాధించి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన మహిళలని వేధింపులకి గురి చేసిన ఎంపీని కుస్తీ ఫెడరేషన్ అధ్యక్ష పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధంగా మహిళా కుస్తీ యోధులు పోలీసులకి దరఖాస్తులు ఇచ్చారు. సుదీర్ఘకాలం తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకు వారిని అరెస్ట్ చేయలేదు. మహిళా పోరాటానికి భారత ప్రజలంతా మద్దతుగా నిలవాలని సిఐటియు విజ్ఞప్తి చేస్తున్నదని సిఐటియు నేతలు కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఏర్పాటు చేస్తే రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల ఊబిగా మార్చి ప్రజల సమస్యలను గాలికి వదిలేశాడని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం ఔనూరు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి అధ్యక్షతన పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన 40 మందికి పార్టీ కండువాని కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఈ విధంగా ఏర్పడ్డ తెలంగాణని సీఎం కేసీఆర్ కేవలం తన కుటుంబ పాలనగా మార్చుకొని రాచరిక పాలన కొనసాగిస్తున్నారని మహేందర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల సమస్యలని గాలి కొదిలేసి కేవలం సొంత ప్రయోజనాలకి మాత్రమే ఉపయోగించుకుంటున్నాడని ఆయన అన్నారు. 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో బడుగు బలహీన పేద ప్రజలకి చేసింది శూన్యమని కేకే మహేందర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆ ఆశలన్నీ కూడా అడాశమైనాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయి, రైతుల బతుకులు బాగుపడతాయి, నిరుద్యోగ బతుకులు బాగుపడతాయి, దళితుల బతుకులు బాగుపడతాయి, ఇవాళ కార్మికుల బతుకులు బాగుపడతాయి, ఉద్యోగుల బతుకులు బాగుపడతాయి అని చెప్పి అనేకమైన గంపెడ ఆశలతోని తల్లులు తమ కొడుకులకు నౌకర్లు వస్తాయన్న ఆశ కొద్దీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు సబ్బండ వర్ణాలు కూడా ఉద్యమం చేసినప్పుడు ఆ ఉద్యమం ఫలితంగానే సోనియా గాంధీ గారు ఇక్కడ తెలంగాణ తల్లుల యొక్క కడుపు కోత ఆపాలే. ఇలా 1200 మంది 13 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ తల్లులకు వాళ్ళ కొడుకింత ముఖ్యమో, నా కొడుకింత ముఖ్యమో, ఆ తల్లులకు ఆ కొడుకు కూడా ముఖ్యమే అని చెప్పి రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ భవిష్యత్తును కూడా పక్కన పెట్టి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఇలా నమ్మి నాన్న వస్తే పుచ్చిబుర్రలు అయినట్టు, ఇలా ఈనగాసి నక్కలపాలు చేసినట్టు ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ దళారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇలా అవినీతి పనుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. కేవలం మభ్య మాటలు చెప్తూ మభ్యపెట్టే మాటలు చెప్తూ ఇలా గజకర్ణ గోకర్ణ మాటలు చెప్తూ ప్రజలందరినీ కూడా వంచింది. ఇలా ఆ రోజు అనేకమైన హామీలు ఇచ్చిండు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇవాళ నిరుద్యోగ భృతి అన్నాడు, ఇవాళ చెప్పుకుంటూ పోతే శాంత అంటున్నది. ఇవాళ కానీ మైనారిటీ వర్గాలకు సబ్బండ వర్ణాలు కూడా మంచిగా ఉండాలని చెప్పే ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీ అనేకమైన పథకాలు పెట్టింది. ఇలా దశాబ్ది పేరిట ఉత్సవాల పేరిట 10 ఏళ్ళు కాలేదు, తెలంగాణ స్వతంత్రం వచ్చి 10 ఏళ్ళు కాలేదు, కానీ 9 ఏళ్లకే ఇలా ప్రభుత్వం ఖర్చుతోని పార్టీ పండుగ చేసుకోవాలని చెప్పి ఇలా ఊరూర పండుగలు చేస్తుంది కేసీఆర్.
ఇలా పండుగ ఎప్పుడు ఉండాలి? నీకు కాదు పండుగ కావాల్సింది, ప్రజలకు పండుగ ఉండాలి. నువ్వు చేయొద్దు పండుగ, ప్రజలు పండుగ వాళ్ళు పండుగ చేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడైతే సుఖ సంతోషాలు ఉంటారో అప్పుడు పండుగ చేసుకుంటారు. కేసీఆర్ ఏంటంటే రాజరిక పాలనలో ఎప్పుడు పండుగలు చేస్తారు, పండుగలు చేసి ఆటలు కోస్తారు. మైసమ్మ పండుగ, పోషమ్మ పండుగ, ఎల్లమ్మ పండుగ అని చెప్పి ఈ ఆటలు కోసిందంత, మందు పోసిందని మటన్ ముక్కలు పెట్టి మా రాజు చల్లగా ఉండాలి, మా దేవుడు చల్లగా ఉండాలి అని చెప్పి మొక్కించుకునేవైన మీ యొక్క నియంతృత్వం రాజరిక పోకట. ఇది ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కూడా మంచిది కాదు అలా. ఎందుకంటే ప్రజలకింత మందు పోసి ఇంత అన్నం పెట్టి ఓడించుకునే ప్రయత్నమే తప్ప వాళ్ళను మాట మార్చే ప్రయత్నం, వాళ్ళను ఏమార్చే ప్రయత్నం చేస్తాను కేసీఆర్ గారు. దయచేసి ఒక దశాబ్ది ఉత్సవాల పేరు మీద కేసీఆర్ ఒక శతాబ్ది కాలపు దోపిడీ చేసింది. వాళ్ళ ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం వెళ్తుంది. ఇక్కడ కాళేశ్వరం నుంచి మొదలుకుంటే పక్కనున్న చెక్ డ్యామ్ కాడ నుంచి ఆవునూరు వాగులో కట్టిన చెక్ డ్యామ్ కూడా ఎన్నిసార్లు కూలిపోయిందో మీ అందరూ కూడా తెలిసి వాళ్ళ. కాబట్టి ఇక్కడ అవినీతిపరమైన పరిపాలన, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే ప్రభుత్వాన్ని, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇలా ఒక తల్లి బిడ్డను కంటే ఆ బిడ్డను కాపాడుకునే ప్రయత్నం ఇలా తల్లిదండ్రులు చేసుకుంటారు. కానీ ఈ ప్రయత్నాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణ రాష్ట్రం కొరకు మీరు పోట్లాడిన మీ అందరి బాధ్యత కూడా ఉంది. కాబట్టి దయచేసి రాబోయే కాలంలో మీరు అవకాశం తెచ్చిందంటే ఇచ్చిన సోనియా గాంధీ దగ్గర కూడా రుణం తీసుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని బడుగు బలహీన వర్గాల వారికి, రైతులకు అండగా, దళితులకు అండగా, నిరుద్యోగులకు అండగా, ఉద్యోగులకు అండగా, సబ్బండ వర్ణాలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఖమ్మం పత్తి మార్కెట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2400 పత్తి బస్తాలకి మంటలు అంటుకోవడంతో వాటిని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మంటలు ఎలా అంటుకున్నాయనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలని అమలు చేయని నగర కార్పొరేషన్ని వెంటనే రద్దు చేయాలని బీజేపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోడిశెట్టి బాలాజీరావు డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి పాలకులు అడ్డంకులు సృష్టిస్తే రాబోయే రోజుల్లో వారికి తగిన శాస్తి జరగడం తథ్యమన్నారు. పట్టాభి స్మారక భవన నిర్మాణం కోసం సాక్షాత్తు జిల్లా కలెక్టర్ స్థలం కేటాయించి ఉత్తర్వులు ఇచ్చిన అధికారులు అమలు చేయలేదన్నారు. దీనిని చట్టపరమైన వైఫల్యంగా భావించి మచిలీపట్నం నగర కార్పొరేషన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని సోడిశెట్టి బాలాజీరావు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే మరి స్థలం కేటాయిస్తే జిల్లా కోర్టు సెంటర్లో అక్కడ వైసీపీ కార్యాలయం అయితే పునాదుల మీద లేచిపోతుంది. పట్టాభి స్మారక భవనానికి మున్సిపల్ కౌన్సిల్లో ఎందుకు తీర్మానం చేయట్లేదని చెప్పి మరి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ఉద్యమాన్ని మరి బాలాజీ గారు చెప్పినట్టు అవసరమైతే నిరాహార దీక్షలకు కూడా కూర్చుని రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వైసీపీ పాలనలో గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే మేమేదో శాంతియుతంగా అణిగిమణిగి ఉద్యమం చేస్తున్నామని చెప్పి మరి పేరు నాని గారు కానీ బాలశౌరి గారు కానీ అనుకుంటున్నారేమో. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు స్వతంత్ర సమరయోధుడు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు బందరు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని అక్రమంగా హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని ఇంటి నుంచి బయటికి రాకుండా చేశారు. ఎన్నాళ్ళు మీ అక్రమ అరెస్టులు? ఇంకా మీకున్న వ్యవధి 9 నెలలు. ఈ 9 నెలల్లో ప్రజల్లో మంచి అనిపించుకోండి. పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనం నిర్మాణం చేసి రేపొద్దున మీరు ఆ నిర్మాణ పనులు చేయకపోతే మిమ్మల్ని ప్రజలు చేదరించుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరిస్తూ వెంటనే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవన నిర్మాణ పనులు చేపట్టకపోతే బాలాజీ గారు చెప్పినట్టు ప్రజలు కూడా మాకు మద్దతు తెలుపుతున్నారు. నిరాహార దీక్షలు సైతం కూర్చుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం. సీతారామయ్య మెమోరియల్ భవనానికి 2 ఎకరాల స్థలం ఎంఆర్ఓ గారు కూడా జరిగింది. అది 34/22 దగ్గర నుంచి ఈ రోజు వరకు దాన్ని మున్సిపల్ కౌన్సిల్లో పెట్టి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం దాదాపు సంవత్సరం మట్టి పెద్దలు వేమూరి రామకృష్ణ గారు, అలాగే మా సోదరుడు ఫణి, అలాగే మా మిత్రులు శ్రీరామ్ సాదమూర్తి గారు, తదితర అభిమానులు అందరూ కూడా బందర్లో పెద్ద ఎత్తున బ్రాహ్మణ సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సంగతి ఈ మచిలీపట్నం ప్రజలందరూ తెలిసిన విషయం. ఇక్కడ నా ప్రశ్న, భారతీయ జనతా పార్టీ తరఫున మా పూర్తి స్థాయి సంపూర్ణ మద్దతు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ మచిలీపట్నంలో ఏర్పాటు చేయడానికి మా పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించినాం. 2, ఇక్కడ కలెక్టర్ గారు దాదాపు పర్మిషన్ ఇవ్వడం వల్ల మీ యొక్క గౌరవం పెరుగుతుందే కానీ తగ్గదు. అది కానీ మీరు అనాలోచితంగా మీ గౌరవాన్ని మీరే తగ్గించుకున్నటువంటి పరిస్థితి కనపడుతోంది ఇవాళ. రెండోది, ఇది
బందరు ప్రజలందరూ కోరుకుంటున్నారు. 13 నెలల మట్టి అఖిలపక్షంగా దీనికోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉంటే కనీసం పట్టించుకోలేని వాళ్ళు నాయకులు అవుతారా? ఒక పెద్ద వ్యక్తి ఆంధ్ర బ్యాంకుని స్థాపించాడు, కోఆపరేటివ్ బ్యాంకుని స్థాపించాడు, నేషనల్ కాలేజీలో ఫౌండేషన్లో ఆయన హస్తం ఉంది, అనేక సేవా సంస్థలు స్థాపించి ఇవాళ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి చేసినటువంటి పెద్ద మనిషికి ఈ రోజున మీరు మోకాలు అడ్డుపెట్టి ఆ యొక్క స్మారక భవనానికి పర్మిషన్ లేకపోవడం మీ యొక్క అనుచిత అధికార దర్పానికి నిదర్శనంగా కనబడుతోంది. కూడా ఆంధ్ర బ్యాంకు శాఖలు ఉన్నాయంటే కొన్ని వేల లక్షల మంది ఉపాధి కోరారంటే ఆ రోజు ఆయన పెట్టిన భిక్ష ఆయనకు వచ్చిన ఆలోచన మనం స్వాగతించాల్సిన అవసరం, ముందు తీసాల్సిన అవసరం. ఈ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనాన్ని నో అబ్జెక్షన్ ఇవ్వకుండా మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానాన్ని పెట్టకుండా అడ్డుపడుతున్న అదృష్ట శక్తులు ఎవరు? వాళ్ళకున్న రాజకీయ కారణాలు ఏంటి? వాళ్ళకు వచ్చే నష్టం ఏంటి చెప్పాల్సిన అవసరం ఉంది. భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనాన్ని అడ్డుపడుతున్న వ్యక్తులు రాజకీయంగా భూస్థాపిత కాక తప్పదు. ఇది మచిలీపట్నంలో 2 లక్షల మంది పైచిలకు వ్యక్తుల అగ్రహవేశాలకి మసికాక తప్పదు. 13 నెలల మట్టి కలెక్టర్ గారు ఆదేశించినప్పటికీ మున్సిపల్ కమిషనరు దాన్ని క్యారీ అవుట్ చేయట్లా. చట్టం చెప్పింది గవర్నమెంట్ ఏం చెప్తా చేయమని. గవర్నమెంట్ మేము అనేక దర్పాలు భీమ రామకృష్ణ గారు ఇంకా నా పక్కన కూర్చున్న ఆశీర్లు పెద్దలందరూ కూడా 13 నెలల నుంచి రిపీటెడ్గా రిప్రజెంటేషన్స్ ప్రతి నెల ప్రతి వారం ప్రతి స్థాయి కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ స్పందనలో దానికి ఈ నెలలో పెడతాం వచ్చే నెలలో పెడతాం అన్నారు. కార్పొరేషన్ అంటే 679 డీలో ఏం చెప్పిందంటే ఇఫ్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ది గవర్నమెంట్ ది కార్పొరేషన్ నాట్ కాంపిటెంట్ టు పెర్ఫార్మ్ ఆర్ పర్సిస్టెంట్లీ మేక్స్ డిఫాల్ట్ ఇన్ పెర్ఫార్మ్ ది డ్యూటీస్. గవర్నమెంట్ చెప్పిన పనుల్ని చట్ట ప్రకారం వాడు క్యారీ అవుట్ చేయకపోతే కార్పొరేషన్ డిజాల్వ్ చేయాలనుంది. 13 నెలల మట్టి కలెక్టర్ గారు ఉత్తర్వుని కార్పొరేషన్ పాటించట్లేదు, అమలు చేయట్లేదు. కాబట్టి there is a deliberate default in carrying out the duties which is cast upon the corporation as per that. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఈ సభాముఖంగా కలెక్టర్ గారిని అడుగుతున్న గవర్నమెంట్ అడుగుతుంటే మున్సిపల్ కార్పొరేషన్ ఇమీడియట్గా డిజాల్వ్ చేయండి. మీరు చేయలేరు. కలెక్టర్ గారిని ఉత్తర్వులు అమలు చేసే తీరిక మీకు లేదు, బాధ్యత లేదు. చట్టాన్ని గౌరవించి అమలు చేసే బాధ్యత మీకు తీరుబడలేదు. మీకు ఓకే డిజాల్వ్ అయిపోయింది, ఎవరింటికాడ వెళ్ళిపోండి. దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ డిజాల్వ్ చేయడం ఉంటే మార్గం. అమలు చేస్తారా, డిజాల్వ్ చేస్తారా? ప్రభుత్వం ముందు 2 ఆప్షన్స్. కలెక్టర్ గారిని ఉత్తర్వులు వాళ్ళని అమలు చేస్తారా, లేదా ఇక్కడ కూర్చొని అందరినీ ఆమరణ దీక్ష కూర్చోమంటారా? ఆమరణ దీక్ష కూర్చోమంటారా? వారం రోజుల్లో మీరు కలెక్టర్ గారు ఉత్తర్వులు అమలు చేస్తారా, లేదా కార్పొరేషన్ డిజాల్వ్ చేస్తారా? వీళ్ళందరినీ ఆమరణ దీక్ష కూర్చోమంటారా? ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గోల్కొండ కోట వద్ద సమీక్ష నిర్వహించారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణకి 10 లక్షలని మంజూరు చేశామన్నారు. మన సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. గోల్కొండ బోనాలకి ప్రత్యేక విశిష్టత ఉంది. దేశ విదేశాల నుండి యాత్రికులు వస్తారని, ఉమ్మడి రాష్ట్రంలో నామమాత్రంగా బోనాల ఉత్సవాలని నిర్వహించారని తలసాని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నాం. బస్తీల్లోని ఆలయాలకి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. కొంతమంది వచ్చి లేనిపోని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి తెలివి లేక చేసేటువంటి కార్యక్రమాలు. కాబట్టి పండుగ అనేది అందరూ ఉంటేనే పండుగ, అంతేగాని కొంతమందితో పండుగ ఉండదు కదా. అందరూ సంతోషంగా ఒకరొకరు సహకారం తీసుకొని మన పండుగలు గొప్పగా జరగాలి. మరి పండుగలు గొప్పగా జరిగితే మరి ప్రభుత్వం కూడా మీకు తెలుసు, తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఎవరు ఆర్గనైజ్ చేసేట్రా? ఎవరైనా ఆపద ఉంటే కానీ ఎవరికన్నా ఇబ్బందులు ఉండి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండి ఎవరైనా మాట్లాడగలిగినరా? ఎవరు మాట్లాడలేదు.
ఈ గోల్కొండ దేవాలయానికి జగదాంబిక అమ్మవారికి ఒక 50,000 ఇవ్వమంటే ఒకటి ఇయ్యలే. మనం ఆల్రెడీ 10 లక్షల రూపాయలు ఫస్ట్ సంవత్సరం ఇస్తున్నాం. ఇంకా మిగిలిన ఏర్పాట్లు కూడా మీ సబార్డినేట్స్, మీకు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, టూరిజం కానీ అందరూ వాటర్ వర్క్స్ కంట్రోల్ రూమ్లో ఎవరు ఉండలేరమ్మా. పోలీసు వాళ్ళు, మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళే ఉంటారు. ఆర్టీఓ గారు కొంత మీరు ఇనిషియేట్ చేయండి. అన్ని డిపార్ట్మెంట్లు కంపల్సరీగా కంట్రోల్ రూమ్లో ఉండాలి. వాళ్ళకు గ్రూప్ క్రియేట్ చేయండి, ఎప్పటికప్పుడు మీరు మానిటరింగ్ చేయండి. ఏమో ఎమర్జెన్సీ ఆ టైంలో అందుబాటులో ఉండాలి. ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా, ఎండోన్మెంట్ నుంచి కూడా మీరు అపాయింట్ చేయండి. ఎమర్జెన్సీ కదా, ఏదైనా కానీ ఇక్కడ అందుబాటులో ఉన్నామనుకో అందరికీ హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు బోనాలు మంచిగా చేసుకోండి. ఒకప్పుడు గోల్కొండ దేవాలయానికి ధర్మం మీద పండుగ జరిగింది, దేవుడి ధర్మం మీద పండుగ జరిగింది. ఏర్పాట్లకు ఎవరికి సంబంధం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం కేంద్రంలోని ఎస్సీ కాలనీ సమీపంలో శిశువు మృతదేహం లభ్యమైంది. ఈ విషయాన్ని ఎస్ఐ విజయ్ మీడియాకి ధృవీకరించారు. అక్కడ శిశువు మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో విద్యుత్ రంగం నిర్వీర్యమైందని, విద్యుత్ కోతలతో ప్రజలు, రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. విద్యుత్ కోతలు ప్రజలపై, విద్యుత్ ఛార్జీల భారం, ప్రభుత్వ దోపిడీపై ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసి దేశంలో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా ఏపీని నిలిపామని ఆయన తెలిపారు. 2014లో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంటే 2019 నాటికి మిగులు విద్యుత్ సాధించామని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక 2022లో పవర్ హాలిడే ప్రకటించారని, 2022 ఏప్రిల్లో రోజుకి 40 నుంచి 40 మిలియన్ల యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడిందని పత్తిపాటి విమర్శించారు. తక్కువ వోల్టేజీ విద్యుత్ సరఫరా కారణంగా చేనేత కార్మికులు, ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతులకి 9 గంటల విద్యుత్ హామీని అమలు చేయడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విఫలమైందని పత్తిపాటి ఆరోపించారు. కరెంటు లోటు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఉత్పత్తి, విద్యుత్తుని మిగులు రాష్ట్రంగా తీసుకెళ్లినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత 2022 నుంచి విద్యుత్తు లోటు రాష్ట్రంగా తీసుకెళ్లినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారేమో విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారేమో లోటు రాష్ట్రంగా 22 నుంచి 40 నుంచి 50 మిలియన్ యూనిట్లు లోటు రాష్ట్రంగా తీసుకెళ్లినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. అనధికార కరెంటు కోతలతోటి గృహ అవసరాలు ఉన్నటువంటి వారు కానీ, పరిశ్రమల వాళ్ళు కానీ, చేనేతలు కానీ, ఆక్వా రైతులు కానీ కరెంటు కోతల వలన, సమయాభావాలు ప్రకటించనందువలన అనేక ఇబ్బందులకి గురి కాబడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో. అంతేకాకుండా రైతులు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. 9 గంటలు చూస్తే ఎక్కడ రాష్ట్రంలో నిరంతరంగా 9 గంటలు ఎక్కడ అమలు కావట్లేదు. 9 గంటల రైతులకు ఉచిత విద్యుత్ అనేటువంటిది ఎక్కడ అమలు కావటం లేదు. 3-4 గంటలకు మించి కంటిన్యూటీ పవర్ ఎక్కడ ఇవ్వటం లేదు. అది కూడా క్వాలిటీ లేనటువంటి పవర్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తూ ఉంది. చిలకలూరిపేట గడియారం స్తంభం సెంటర్లోని పత్తిపాటి ఫౌండేషన్ అన్నా క్యాంటీన్ వద్ద స్టేట్ వైడ్ నందమూరి అభిమాన సంఘం ఆధ్వర్యంలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలని ఘనంగా నిర్వహించారు. పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ వద్ద ఎన్టీఆర్ రఫీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 12వ రోజు అన్నా క్యాంటీన్ వద్ద 600 మందికి పైగా నిరుపేదలకి, కార్మికులకి భోజనాలు సరఫరా చేశారు. అన్నా క్యాంటీన్ వద్ద నందమూరి అభిమానుల సంఘం ప్రతినిధులు స్వచ్ఛందంగా సేవలు అందించారు. కార్యక్రమంలో నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గోదావరి గని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకి విశేష స్పందన లభించింది. సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాకి 40 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూ నిర్వహించారు. 2230 మంది అభ్యర్థుల జాబ్ మేళాకి హాజరు కాగా 144 మందికి వివిధ కంపెనీలు ఇంటర్వ్యూ కేంద్రంలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేశారు. 206 మంది అభ్యర్థులు మరొక లెవెల్కి ఎంపికయ్యారని, వీరికి కూడా త్వరలో అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ముందు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని, ఇక నుంచి ప్రతి నెల ఒక జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. పారిశ్రామిక ప్రాంతంలోని నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గోదావరి కనిని పారిశ్రామిక ప్రాంత నిరుద్యోగులకి ఉద్యోగాలు అందించడమే తమ లక్ష్యమని మన్మోహన్ తెలిపారు. As senior assistant with a salary of 18,000 per month. సార్ ఇక్కడ నేను సర్ ఫౌండేషన్ చైర్మన్ మన్మోహన్ తమ్మెరా. ఈరోజు ఇవాళ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఈ మెగా జాబ్ మేళా అనేది 40 కంపెనీలతో 4000 ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. పొద్దున 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంటర్వ్యూస్ అనేది ఇక్కడ జరిగి ఇప్పటి వరకు ఆల్రెడీ మేము చూసాము. దగ్గర 1000 మంది ఆల్రెడీ ఇంటర్వ్యూకి వచ్చారు. 1000 మందిలో ఒక 30 మందికి ఆల్రెడీ ఇప్పటికే మనం ఒక 3 కంపెనీలలో ఆఫర్లు అనేది ఇవ్వడం జరిగింది. ఆఫర్లు అనేది ఇక్కడే స్పాట్లో ఇచ్చాము. వాటి ఫొటోస్, వాటి డీటెయిల్స్ కూడా మీ దగ్గర మేము షేర్ చేస్తాము. అలాగే ఇంటర్వ్యూస్ కూడా సాయంత్రం వరకు ఒకవేళ క్యాండిడేట్స్ కొనసాగుతూ ఉంటే ఇంటర్వ్యూస్ అనేది సాయంత్రం వరకు కొనసాగించి చివరి క్యాండిడేట్ ఉండేంత వరకు కూడా ఇంటర్వ్యూస్ జరిపి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడే స్పాట్లో ఆఫర్స్ ఇచ్చి వెళ్తాం. సో ఇంకెవరైనా క్యాండిడేట్స్ ఉంటే ఒకవేళ పొరపాటు జాబ్ మేళాకి రాకపోతే ఉద్యోగ భవన్ అని రామగుండంలో ఇవాళ మేము సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేస్తున్నాం. దానికి కూడా వచ్చి అక్కడ రిజ్యూమ్ అనేది ఇచ్చేసి వెళ్ళొచ్చు. సో స్పాట్లో అక్కడే ఒక వారం రోజుల్లో మళ్ళీ వాళ్ళకు కూడా ఇంటర్వ్యూస్ కోసం పిలిచి ఇలాగే ప్రతి వారం ఉద్యోగ భవన్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ ఉంటాం. రైతులు కృత్రిమ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని టీడీఎఫ్ జనరల్ సెక్రటరీ మట్టా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కేంద్రంలోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ సంస్థ వ్యవసాయ కస్టమ్ హైరింగ్ కేంద్రాన్ని ప్రారంభించింది. టీడీపీ జనరల్ సెక్రటరీ మట్టా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వదేశీ సహజ ఆహార పదార్థాలతో రైతులకి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని చేపట్టారు. రైతులకి సాంప్రదాయ భోజనం పరిచయం చేసి పాతకాల పద్ధతి ద్వారా కుండల్లో వంటకాలని పరిచయం చేశారు. అనంతరం రైతులకి వ్యవసాయ పనిముట్లని అందజేసి కృత్రిమ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ యుఎస్ఏ అధ్యక్షులు డాక్టర్ దివేష్ హనీరెడ్డి, ప్రగతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ అలోక్ అగర్వాల్, టీడీఎఫ్ జై కిసాన్ అధ్యక్షులు పాటి నరేందర్ రెడ్డి, టీడీఎఫ్ జనరల్ సెక్రటరీ ఇండియా మట్టా రాజేశ్వర్ రెడ్డి, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత మల్లికార్జున్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఈ కస్టమ్స్ హైరింగ్ సెంటర్లో ఈ స్మాల్ మిషన్స్ రీడరు, ఒక స్ప్రేయర్, పవర్ స్ప్రేయర్, complete kit. It's అంటే స్మాల్ లైక్ 1 acre 2 acres ఓన్లీ దీన్ని యూజ్ చేసుకొని ఆల్మోస్ట్ అన్ని మొత్తం వర్క్ చేసుకోవచ్చు, ఫార్మింగ్ వర్క్. సో దిస్ విల్ బీ ఇన్ ద కస్టమ్ హైరింగ్ సెంటర్ దాంట్లో ఉంటుంది. తర్వాత మన ఫార్మర్స్ ఎవరైతే పీడిఎఫ్ అందరితో వర్క్ చేసుకుంటున్నామో వాళ్ళందరూ దే కెన్ కమ్ అండ్ రిజిస్టర్ యువర్ డేట్స్ దాన్ని నీడ్ లాగిన్ చేసి తర్వాత ఫస్ట్ నేర్చుకోవాలి. ఎవరైనా మంచిగా నేర్చుకున్న వాళ్ళు దెన్ తీసుకుపోయి యూజ్ చేసుకొని మళ్ళీ గుడ్ కండిషన్లో తీసుకురావాలి.
కండిషన్తో అది ఇక్కడ పెడుతున్నాము. సో మేము కొంతమందిని ఫార్మర్స్కి ఫస్ట్ ట్రైన్ చేస్తాము. ముస్తాబాద్ అనే గ్రామం కూడా ఒక కస్టమర్ కేరింగ్ సెంటర్లో భాగం. సో ఇక్కడ ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి ఈ విధమైన పనిముట్లు ఇక్కడ ఉంచడం జరిగింది. ఎవరైతే రైతులు మీ అవసరాలకు తగ్గట్టు కొన్ని ఉచితంగా తీసుకెళ్లొచ్చు. అదేవిధంగా కొన్ని ఏంటంటే రానున్న రోజుల్లో పెద్ద మిషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే అతి తక్కువ ధరలు అనమాట. ఇప్పుడు కట్ట చుట్టే మిషన్స్ ఉన్నాయి, బయట 30 రూపాయలు తీసుకుంటే మనకి 20 రూపాయలనే ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్ప్రేయర్స్ బాగుంటుందని అన్నప్పుడు వెంటనే అప్రూవల్ తీసుకొని స్ప్రేయర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సీజన్లో చాలా కాస్ట్లు ఉన్నాయి కాబట్టి రైతులకి చాలా భారం అవుతా ఉన్నది. ఈ మధ్య కాలంలో పెట్టుబడి చాలా పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే దిగుబడి లేక ధరలు లేక రైతు చాలా క్షీణిస్తూ ఉన్నాడు. వాళ్ళ మనోధైర్యం కూడా చాలా కోల్పోతూ జరుగుతుంది. ఈ కష్టాలతో చాలామంది రైతులు, యువ రైతులు కూడా వ్యవసాయం చేయడానికి ఎవరు ముందు రావట్లే. ఉన్న రైతులు కూడా వ్యవసాయాన్ని వదిలే పరిస్థితి ఉంది. మరి రైతే దేశానికి వెన్నెముక కాబట్టి వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన అవసరం మన దేశ ప్రజల మీద ఉంది, మన ప్రజల మీద ఉంది. కాబట్టి వాళ్ళని కాపాడుకుంటేనే మనకి ఇంత ఫుడ్ దొరుకుతుంది, అన్నం దొరుకుతుంది. కాబట్టి వాళ్ళని కాపాడుకోవడం కోసము, వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళని ఆదుకోవడానికి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ముందుకొచ్చి ఈ విధమైన సహకారాలు వాళ్ళకు అందించడం జరుగుతుంది. ఇక్కడున్న ముస్తాబాద్ మండల రైతులకు చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడున్న కస్టమర్ కేరింగ్ సెంటర్లో ఈ విధమైన పనిముట్లు మీరు చూసినట్టు పనిముట్లు ఇక్కడ ఉంచడం జరిగింది. ఎవరైతే ఈ పనిముట్లు కావాలో ముందు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. మీరు ఒక ఇన్ఛార్జ్ పర్సన్ని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ డైరీలో ఇన్ఛార్జ్ చేసుకొని రొటేషన్ పద్ధతిలో మీరు వాడుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో కూడా మనకి అకాల వర్షాలు ఎన్నో పడ్డాయి. దానివల్ల ఏంటంటే చాలామంది రైతులు వాళ్ళ వరి ధాన్యాలు మొత్తం తడుస్తూ ఉన్నప్పుడు మాకు వచ్చి విజ్ఞప్తి చేశారు, మాకు కవర్స్ ఇస్తే బాగుంటుందని. సో వాళ్ళ విజ్ఞప్తి మేరకు కూడా ఎట్లంటే గత 20 రోజుల్లో గతంలో వాళ్ళకి కవర్స్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడం వల్ల ఏంటంటే భరోసా అనమాట. ఎంతమంది నమ్ముతున్నారు, ఒక భరోసా ఇవ్వడం జరిగిందన్నమాట కస్టమర్ కేరింగ్ సెంటర్లో. ముస్తాబాద్ అనే కాదు, ఇక్కడ వెంకటపూర్ గ్రామం కానీ, బద్నకల్ కానీ, చీకోడు కానీ ఇక్కడున్న ప్రాంతంలో, అదేవిధంగా యావత్ తెలంగాణలో కూడా అనేక పనిముట్లు అందజేయడం జరుగుతుంది. సో దయచేసి రైతులారా, ఇది మాకు సంబంధం లేదు, మీ ఇష్టం ఉన్నట్టు ఖరాబ్ చేస్తామంటే కాదు, ఇది మీరే అనుకోవాలి. ప్రతి ఒక్క రైతు కూడా మా ప్రాపర్టీ, మాకు సంబంధించిన మిషన్ అని చేసి దాన్ని కాపాడుకుంటూ వినియోగించుకుంటే తప్పకుండా విజయం సాధిస్తారని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రవీణ్ గారికి, అదేవిధంగా వచ్చేసిన ఇక్కడ పెద్దలందరికీ, రైతులకి, గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై తెలంగాణ. ఈరోజు టీడీఎఫ్ అమెరికా సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అమెరికా ఎన్ఆర్ఐస్ ద్వారా ముస్తాబాద్ గ్రామంలో రైతులకి మన స్వదేశీ ఆహారాన్ని సాంప్రదాయ పద్ధతిలో వండి, స్వదేశీ ఆహారంలో అంటే మన నాటు రకాలలో ఉన్నటువంటి ఆరోగ్య విలువలు తెలవాలనే ఉద్దేశంతో మైసూర్ మల్లిక, కుంకుమశాలి, నవార, కాలబట్టి బియ్యంతో బ్లాక్ రైస్, రెడ్ రైస్, మనకి మైసూర్ మల్లిక అనేది పిల్లల కోసం, నవార అనేది షుగర్ నియంత్రణ కోసం, కాలబట్టి అనేది క్యాన్సర్ కార్సిన మనకి తగ్గు నివారణ కోసం, అలాగే మనకి కూరలు కూడా మట్టి పాత్రల్లో వండడం జరిగింది. మట్టి పాత్రల్లోని పోషకాలు, సూక్ష్మ పోషకాలు అనేవి మనకి ఆహారం ద్వారా మనకు అందుతాయి. పూర్వీకులు కూడా సదుద్దేశంతో దాని వెనుక శాస్త్రీయత ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, ప్లస్ పర్యావరణానికి అనుకూలంగా ఉన్నది. కాబట్టి మన పూర్వీకులు మట్టి పాత్రల్లో వంట చేసుకొని ఆరోగ్యంగా జీవించారు. కావున మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్యం కావాలనుకుంటే ఖచ్చితంగా మనం మళ్ళీ పూర్వీకులు ఏ విధంగా సాంప్రదాయ పద్ధతిలో మట్టి పాత్రలో వండిరో అది ఆ పద్ధతిలో వండడం జరిగింది. చిరుధాన్యాలు కూడా ఎక్కువ ఫైబర్, ఇప్పుడు మనకు రానున్న వాతావరణ పరిస్థితులు చూస్తే ఆ చిరుధాన్యం అనేది ప్రత్యామ్నాయం కాబట్టి చిరుధాన్యం కూడా కుర్రలని ఈరోజు స్వీట్ బెల్లనం తయారు చేయడం జరిగింది మట్టి పాత్రల్లో. అలాగే మనం మోతుకాకులు, ప్లాస్టిక్ ప్లేట్స్ విరివిగా వాడుతున్నారు. అవి అనారోగ్యకరం, క్యాన్సర్ కారకం, మరియు పర్యావరణానికి కూడా చాలా సంవత్సరాలు నేలలో కలవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం మూతుకాకులలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలని ప్రతి ఇంట్లో కూడా మట్టి పాత్రల్లో వండుకోవాలని, అల్యూమినియం పాత్రలను పూర్తి స్థాయిలో తొలగించుకొని మట్టి పాత్రల్లో వండుకోవాలని మెసేజ్ అందించడం కోసం ఈరోజు టీడీఎఫ్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సోదరులు కూడా వారి ఇంటి అవసరాల కోసం మన సాంప్రదాయ ఆహార పదార్థాలని సాంప్రదాయ పద్ధతుల్లో వండి తీసుకొని ఆరోగ్యంగా ఉండాలనే సదుద్దేశంతో సహకరించిన అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ ని వెంటనే అరెస్ట్ చేయాలి. ములుగు జిల్లాలో ప్లకార్డులతో సిఐటియు నేతల నిరసన. రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చిన సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి.
ఖమ్మం పత్తి మార్కెట్లో ఘోర అగ్ని ప్రమాదం. 2400 పత్తి బస్తాలని అంటుకున్న మంటలు. మచిలీపట్నం నగర కార్పొరేషన్ ని రద్దు చేయాలి. బీజేపీ మచిలీపట్నం ఇన్ఛార్జ్ సోడిశెట్టి బాలాజీరావు డిమాండ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.